హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ చెస్. సో మనల్ని చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, అన్న ఈ పీడిఎఫ్లు మీరు ఇచ్చేటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సైన్స్ పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్ఆర్బి గ్రూప్ డికి సరిపోతాయా అని చెప్పి నన్ను పర్సనల్గా వాట్సాప్ ద్వారా, అలాగే కొద్దిమంది కాల్ చేసి, అలాగే కొద్దిమంది యూట్యూబ్ కామెంట్ల ద్వారా కూడా చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. సో నేనేం చెప్తున్నానంటే, మన పీడిఎఫ్ల గురించి ఈసారి ఒక క్లారిటీ ఇద్దాము అందరికీ. అదిగాక నిన్న ఆల్రెడీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. అందరు ఏమనుకున్నామంటే October 30 యొక్క కోర్టు కేసు ఉంది కదా, October 30 తర్వాత మనకు ఎగ్జామ్ ఉండొచ్చు అని అనుకున్నాము. కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న November 17 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి నోటీస్ అనేది వదలడం జరిగింది. సో అయితే ఇప్పుడు పీడిఎఫ్ గురించి మనం చెప్పుకోవాలంటే, సో నేను 2019 గ్రూప్ డికి ఏదైతే ప్రిపేర్ అయ్యానో ఆ గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి నేనైతే ఏదైతే కష్టపడ్డాను అంటే నా నోట్స్ అనమాట, నేను అప్పటి వరకు రాసుకున్నటువంటి నోట్స్ని సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే నా నోట్స్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసేసి మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి కనుక సిలబస్ కనుక చూసుకుంటే ఇది 2019 నోటిఫికేషన్ అనమాట, అప్పుడు ఇచ్చినటువంటి సిలబస్. సో మనం కనుక మ్యాథ్స్, జనరల్ రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2019లో ఇచ్చినటువంటి సిలబస్. అదేవిధంగా 2024లో కూడా మన గ్రూప్ డికి ఇచ్చినటువంటి సిలబస్. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నామంటే నెంబర్ సిస్టము, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, సేమ్ నెంబర్ సిస్టము, బోర్డ్ మాస్, డెసిమల్, ఫ్రాక్షన్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్. ఇక్కడ చూస్తే పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కదా. అలాగే ప్రాఫిట్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ. ఇక్కడ కూడా చూస్తే మనకు ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ, స్టాటిస్టిక్షన్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాల్కులేషన్, క్యాలెండర్, క్లాక్ అండ్ పైప్ సిస్టమ్స్. సో సేమ్ అంతా కూడా ఏమి మార్చుకోకుండా మ్యాథ్స్ కావచ్చు, అదేవిధంగా రీజనింగ్ కూడా కావచ్చు. రీజనింగ్ కూడా అనాలజిస్, ఆల్ఫాబెటిక్, నెంబర్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అనాలజీ, ఆల్ఫాబెటిక్, నెంబర్ సిరీస్. లాస్ట్లో చూస్తే స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా చూడండి, లాస్ట్లో స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అజంప్షన్స్. రీజనింగ్ కూడా 2019 ఏదైతే ఇచ్చాడో 2024 నోటిఫికేషన్ కూడా సిలబస్ అదే ఇచ్చాడు. ఇంకా మన సైన్స్ పరంగా చూసుకుంటే, ద సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్ అంటే సిబిఎస్ఈ సిలబస్. ఇక్కడ కూడా చూడొచ్చు, జనరల్ సైన్స్, ద సిలబస్ అండర్ దిస్ షెల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th స్టాండర్డ్ లెవెల్ సిబిఎస్ఈ. ఈ సిబిఎస్ఈ అనేది ఏంటంటే ఒక బోర్డు అనమాట. ఈ సిబిఎస్ఈ ఇస్ ఎ బోర్డు. సో ఈ బోర్డు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రింట్కి ఇచ్చేటువంటి ఈ బుక్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్స్, అది ప్రింట్ చేసేటువంటిది ప్రెస్ వచ్చేసి ఎన్సీఆర్టీ అనమాట. సో మనకు చాలా మంది కొద్దిమంది ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ ఏంటి అనే కొద్దిమంది డౌట్ పడ్డారు. సో సిబిఎస్ అనేది బోర్డు, ఆ బోర్డు వాళ్ళు ఇచ్చేటువంటి బుక్స్ ని ప్రింట్ చేసేదే ఎన్సీఆర్టీ. సో కాబట్టి మనము అప్పుడు నేనైతే ఏదైతే సిలబస్ బేస్ చేసుకొని నేను 6th నుంచి 10th వరకు నోట్స్ అయితే రాసుకున్నానో, అంటే ఎన్సీఆర్టీ బుక్స్ అన్ని తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటివంటి అండర్లైన్ చేసుకొని చదివాను. ఫస్ట్ లో నాకు కొంచెం అర్థం కాలేదు, ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్ లో చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా, చాలా అన్నెసెసరీ కూడా ఉంటుంది. అంటే మన చిన్నపిల్లలకి ఇది అవసరమే, కానీ మనకు అనవసరం ఉందన్నమాట. మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్ అయితే ఇంపార్టెంట్ దాన్ని మాత్రమే మనము తీసుకొని చదువుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి టెక్స్ట్ బుక్లో నేను ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలంటే నాకు కూడా కష్టం అనిపించదు. అందుకే నేను ఏం చేశానంటే, ఒక నోట్స్ రాసుకుందాం, మనకి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో బుక్స్ లో అటువంటి తీసుకొని ఒక నోట్స్ రాసుకోవడం జరిగింది. కొన్ని ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆధారంగా, ఒకవేళ ఆ కాన్సెప్ట్ అనేది ఈ టెక్స్ట్ బుక్ లో కొంచెం డెప్త్ గా లేకపోతే నేను గూగుల్లోకి వెళ్ళి వికీపీడియా ఓపెన్ చేసుకొని దాని గురించి కొంచెం నోట్స్ రాసుకోవడం అనేది జరిగింది. సో నేనైతే అది అట్లాగే ప్రిపేర్ అయ్యాను. అదేవిధంగా ప్రిపేర్ అయ్యాను. సో నాకు వచ్చినటువంటి రా స్కోరు మీకు ఇంతకుముందు కూడా నేను మీకు ఒకసారి చెప్పాను, అలాగే నా స్కోర్ కార్డు కూడా పెట్టాను. సో మీరు చూస్తే నాది
నా షిఫ్ట్లో వచ్చేసి మొత్తం 100 క్వశ్చన్స్ గాను 2 క్వశ్చన్స్ అనేది ఇగ్నోర్ చేయబడ్డాయి. సో 98 క్వశ్చన్స్ అనేది వ్యాలిడ్ క్వశ్చన్స్ అయ్యాయి. సో ఈ 98 క్వశ్చన్స్ గాను నేను ఎన్ని అటెంప్ట్ చేశానంటే 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. యాక్చువల్గా నాకు తెలిసినటువంటి క్వశ్చన్స్ 96 వరకు ఆ ఎగ్జామ్లో నేను రాసినటువంటి షిఫ్ట్లో నాకు 96 క్వశ్చన్స్ వరకు తెలిసినట్టు వచ్చాయి. ఆ 6 క్వశ్చన్స్ ఏంటంటే సో కొంచెం ల్యాక్ ఆఫ్ రివిజన్, కొన్ని కాన్సెప్ట్లో రివిజన్ చేసుకోకపోవడం వల్ల 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడము, ఎగ్జామ్ అక్యురసీ దెబ్బతింటాదన్న ఉద్దేశంతో నేను ఆ 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోకుండా నేను 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. సో 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నాకు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ పోయినాయి అంటే ఒక 8 క్వశ్చన్స్ రాంగ్ పోయినాయి. 8 క్వశ్చన్స్లో యాక్చువల్గా ఒక రీజనింగ్ క్వశ్చన్ వెళ్ళిపోయింది, 2 ఆటోమేటిక్ వెళ్ళిపోయాయి, కరెంట్ అఫైర్స్ ఒక 3, సైన్స్ ఒక 3, ఇట్లాగా వెళ్ళిపోయాయి అనమాట. కొంచెం మిస్టేక్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ నేను కొంచెం తక్కువగా ప్రిపేర్ అయ్యాను, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గెస్ చేసినట్టు పోయాయి. అట్లాగా నాకు ఓవరాల్గా నాకు వచ్చినటువంటి మార్క్స్ వచ్చేసి 81 మార్క్స్. సో 81 మార్క్స్ నాకు వచ్చేసి తర్వాత నార్మలైజేషన్ వల్ల నాకు పెరిగింది ఏంటంటే మామూలుగా ఇక్కడ వచ్చేసి కట్ ఆఫ్ ఈ నెగిటివ్ అన్ని పోను నాకు 78.33 వచ్చాయి. సో దీన్ని ప్రో రేటింగ్ చేసినందు 79.93,197 వచ్చాయి. సో ఇంకా మామూలుగా ఇంకా నార్మలైజేషన్ వల్ల నాకు ఆఫ్టర్ నార్మలైజేషన్ పెరిగిన మార్క్స్ వచ్చేసి 83.1370, అంటే నియర్లీ 84 మార్క్స్ వచ్చాయి అనమాట. సో ఇది నా స్కోర్ అనమాట. నేను ఈ స్కోర్ అచీవ్ చేయడానికి నేను ప్రిపేర్ అయినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అదే మెటీరియల్ మీకు కూడా ఇవ్వబడుతుంది. సో యాక్చువల్గా మేము 4 ఫ్రెండ్స్ ఉంటే 4 ప్రిపేర్ అయ్యాము. సో అందరికీ కూడా జాబ్స్ వచ్చాయి. సో వాళ్ళు ఏమన్నారంటే వరి నువ్వు కూడా అందరికీ కూడా ఇస్తే ఈ మెటీరియల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా, సో కాబట్టి నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు చెప్పడంతో నేను ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇదో మీరు మళ్ళీ నా స్కోర్ కార్డ్ కూడా చూడొచ్చు. నాది వచ్చేసి ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 150 ఉంది కదా, సీరియల్ నెంబర్ 150 అనేది ఆ జోన్లో నాకు వచ్చినటువంటి ర్యాంక్ అనమాట. సో ఇప్పుడు కమింగ్ టు ద సిలబస్కి వస్తే సో అన్ని మీవే వస్తాయా, మీ పీడిఎఫ్ నుంచే కంప్లీట్గా వస్తాయా అంటే మన పీడిఎఫ్ నుంచి అంటే మనం రాసుకునేటువంటి నోట్స్లోంచి దాదాపుగా 90% వస్తాయి. ఒక 10% ఏంటంటే మనము ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. మనకు వచ్చేటువంటి 25 సైన్స్ క్వశ్చన్స్లో 23 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఒక 2 or 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేము అని అంటే సో వాడు ఇచ్చినటువంటి సిలబస్లో కూడా మీరు ఇక్కడ నేను అండర్లైన్ చేసినటువంటిది ఒక లైన్ ఉంది చూడండి కింద, it may be noticed that the topics listed above all are illustrative and not necessarily exhaustive. సో వాడే ఏమని చెప్పాడంటే వాళ్ళు ఇచ్చేటువంటి సిలబస్లో మనం చూడండి, మేము ఇచ్చేటువంటి సిలబస్లో సిలబస్ రూపంగా వివరణాత్మకంగా మరియు తప్పనిసరిగా సమగ్రంగా ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్లోనే కొన్ని టాపిక్స్ ఏంటంటే సో వాళ్ళే చెప్పారు. సో ఇల్లుస్ట్రేటివ్ అండ్ నాట్ నెసెసరీ ఎగ్జాస్టివ్ అని చెప్పేసి మనకు నోటీసులు ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఒకవేళ గూగుల్ ట్రాన్స్లేట్ చేసినట్లయితే సో వివరణాత్మకంగా మరియు తప్పనిసరిగా సమగ్రంగా ఉండకపోవచ్చు అంటున్నాడు. అంటే వాడే చెప్తున్నాడు 1 or 3 కొన్ని పాయింట్స్ అనేది మేము సిలబస్లో ఇచ్చినటువంటి ప్రకారంగా కాకోకుండా కూడా మేము ఇవ్వగలుగుతాము అని చెప్పి క్వశ్చన్ చెప్తున్నాడు. నేను అనే చెప్తున్నాను. సో 1, 2 or 3 క్వశ్చన్స్ ఏంటంటే మన పీడిఎఫ్ నుంచి రాకపోవచ్చు. దానికి నన్ను బ్లేమ్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే అతనే చెప్పారు బోర్డ్ రైల్వే వాళ్ళే. సో మేము కూడా ఎగ్జాక్ట్గా మేము ఇవ్వకపోవచ్చు ఉండకపోవచ్చు అని చెప్పారు. కాబట్టి సో మ్యాక్సిమము ఒక 23 వరకు అయితే నేను అయితే గ్యారెంటీ చెప్పగలుగుతాను. 23 క్వశ్చన్స్ వరకు నేను చేయగలుగుతారు. సో మనం ఏంటంటే చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మరి నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కనుక కావాల్సిన వాళ్ళు మన వాట్సాప్ మన యూట్యూబ్ ఛానల్లో మా నెంబర్స్ ఉంటాయి, వాట్సాప్ నెంబరు. సో వాట్సాప్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మామూలుగా మెసేజ్ చేసేసి పీడిఎఫ్ కావాలంటే తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్ అందరు.